ఏంటోనండి, చాలా డేస్ తర్వాత నిత్య పూజ కోనకి వెళ్దాం అలా మా బ్రదర్ని అడగంగానే మా బ్రదర్ కూడా వెళ్దామని చెప్పాడు. సరే అని సరదాగా నేను మా అన్న వెళ్తూ ఉండగా పెన్నా నది కనిపించింది. అలా దాన్ని చూసి అలా వెళ్తూ ఉండగా అలానే మేము చేరాల్సిన నిత్య పూజ కోన స్వామి టెంపుల్కి కూడా చేరేసాం. అక్కడ చూస్తూ ఉండగానే అక్కడ చాలా క్యూట్ అనిపించే కోతులు కూడా కనిపించాయి. అలానే ఇంకా ప్రయాణాన్ని కొనసాగించాం. అలా ముందుకు వెళ్తూ ఉండగా పచ్చని గ్రీనరీతో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండగా అలా చిన్న అడవి ఉడత కనిపించింది. ఆ ఉడత కూడా చెంగుమని ఎగురుతుంది కదా. అలానే సరే అని చెప్పి వెళ్ళంగానే మేము ఫైనల్గా మా డెస్టినేషన్కి రీచ్ అవ్వగానే ఎంతో బ్యూటిఫుల్ గల ఆ వాటర్ ఫాల్స్ చూడంగానే వావ్ అనిపించేలా ఒక 10 నిమిషాలు అక్కడ సరదాగా టైం స్పెండ్ చేసాం. సరే ఇంకా ఆలస్యం అవుతుందని నెమ్మదిగా స్టెప్స్ ఎక్కడం మొదలు పెడితే 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత మాకు తెలిసింది అక్కడ అభిషేకం జరగడానికి మరొక కొంత సమయం పడుతుంది. అంతలోపు మా బ్రదర్ని అడగంగానే నాకు ఆఫీస్ లాగిన్ అవుతుంది, సమయం లేదు, మనం ఇంకా టెంకాయ కొట్టేసుకొని వెళ్దామని చెప్పి టెంకాయ కొట్టుకొని వచ్చేసామండి. వస్తూ ఉండగా మా బ్రదర్ వచ్చేసి ఆ టెంకాయ కొబ్బరి చిప్ప ఇక్కడున్న కోతులకి వేస్తే అవన్నీ తింటాయి కదా అని టెంకాయ చిప్పని పగలగొడుతూ కోతులకి ఇస్తుంటే అవి వెయిట్ చేయలేక అన్నీ కలిసి మా అన్న మీద అటాక్ చేశాయి. ఇదండి ఈరోజు మన నిత్య పూజ కోన కథ.